ఆ ఆంబోతికి ఇంకా ఆ అంబటి ఆంబోతికి ఇంకా బుద్ధి రాలా. సిగ్గొచ్చే విధంగా అంత నిర్ణయాలు తీసుకొని ప్రజలు కూర్చోపెట్టారు. ఇది ఆనాటికి ఇంకా తెలీదు. 2024 ఎన్నికల సమయానికి ఇంకా తిరుపతి దేవస్థానం ఇలాంటివి జరిగినాయని తెలీదు. తెలియకుండానే ప్రజలు అంత అలాగా వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టారు ఇళ్లలో. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేకుండా బయటకు వచ్చి ఇంకా బహిర్గతంగా ఏం చేశాం, ఏం జరిగింది అని చెప్పి ఇంకా దాన్ని మా మీదుగా ఆపాదించడానికి చేస్తున్నారంటే వీళ్ళు మనుషులు కాదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా దాన్ని వెనకేసుకుంటూ వచ్చారని అంటే వాళ్ళు మనుషులు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని, ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలామంది భక్తి శ్రద్ధలతో. అంటే ఆ రోజు అంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు. అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె, మాంసం, కొవ్వు కనబడతా ఉన్నాయనంటే, కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువులా ఈ వైసీపీ వాళ్ళు. చాలా ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇది చాలా దారుణం. తప్పని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే. వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు, అన్నీ జరిగినాయి. శుద్ధి చేయాలి, 7 కొండల్ని శుద్ధి చేయాలి, వంటశాల నుంచి అన్ని శుద్ధి చేయాలి.